ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలు. 2025 సంవత్సరం అంతా మనలను కాచి కాపాడి భద్రపరిచిన ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా 2026లోనికి ప్రవేశించటానికి గత సంవత్సరం మన జీవితంలో వివిధ కోణాలను స్పృశించే ఒక 5 విభాగాలలో కొన్ని ప్రశ్నలు సిద్ధపరచడం అయినది. ప్రార్థనాపూర్వకంగా మీరే ఆలోచించుకొని వీటికి జవాబిచ్చి నూతనమైన సిద్ధపాటుతో ప్రవేశించాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది వ్యక్తిగత వాక్య ధ్యానము. ఈ సంవత్సరములో ప్రతిరోజు బైబిల్ చదివావా? రెండు, బైబిల్ను ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో చదివావా? మూడు, దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం కలిగి ఉన్నావా? సహాయంగా ఏమైనా కామెంటరీలు ఉపయోగించటం చేశావా? ఈ సంవత్సరం ఎన్ని పుస్తకాలు చదివావు? 4, నీ అనుదిన వాక్య ధ్యానాన్ని నోట్స్ రాసుకున్నావా? 5, దేవుని వాక్యాన్ని ఎంతవరకు అన్వయించుకొని దానికి లోబడ్డావు? బి, వ్యక్తిగత ప్రార్థనా జీవితం. 1, ఒక క్రమమైన ప్రార్థనా సమయం కలిగి ఉన్నావా? 2, ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలం కలిగి ఉన్నావా? 3, ప్రార్థించే సమయంలో నీకు ప్రార్థనా భాగస్వామి ఎవరైనా ఉన్నారా? 4, నీకు దీర్ఘకాల విజ్ఞాపన ప్రార్థన వ్యక్తిగతంగా అలవాటు ఉన్నదా? 5, నీ ప్రార్థనకు జవాబులు వచ్చినవి ఎన్ని, రానివి ఎన్ని? సి, సంఘ జీవితము. ఈ సంవత్సరములో సంఘ కూడికలన్నిటికీ క్రమం తప్పకుండా హాజరయ్యావా? 2, కూడికకు కనీసం 15 నిమిషాల ముందుగా వెళ్ళి 15 నిమిషాల తర్వాత వచ్చే అలవాటు ఉందా? 3, నీవు మందిరానికి ఒక సందర్శకుడివా లేక సంఘానికి ఒక సహాయకుడివా? 4, సంఘమునకు సహవాసమునిస్తూ సంఘము నుండి సహవాసము పొందుతున్నావా? 5, సంఘ పరిచర్యలో పాలిపంపులు కలిగి ఉన్నావా? డి, విద్యా వృత్తి జీవితం. 1, ఉద్యోగానికి, స్కూలుకు, కాలేజీకి క్రమం తప్పకుండా వెళుతున్నావా? 2, నీ చదువు, ఉద్యోగము నీ శక్తిలోపం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తున్నావా? 3, నీ సబ్జెక్టుల జ్ఞానం, నీ ఉద్యోగ నైపుణ్యం ఎప్పటికప్పుడు వృద్ధిపరుచుకుంటున్నావా? 4, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, శారీరక వ్యాయామం మొదలైనవి అభివృద్ధి చేసుకుంటున్నావా?
5. నీవు చదువుకునే పనిచేసే స్థలంలో మంచి స్నేహితులతో సహవాసం చేస్తున్నావా? ఈ సాక్ష్య జీవితం. 1. నీ ఇంట నీ పొరుగువారి మధ్య, సంఘము, కాలేజీ, పనిచేసే స్థలము మరియు సమాజములో నీ సాక్ష్యమును కాపాడుకుంటున్నావా? 2. ఈ సంవత్సరములో ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి సువార్త పంచుకున్నావా? 3. ఈ సంవత్సరములో ఎవరినైనా నీ సాక్ష్యము ద్వారా ప్రభువు వద్దకు నడిపించావా? 4. ఆధ్యాత్మికంగా వెనుకబడిన వారిని ఎవరినైనా బలపరిచి ప్రోత్సహించావా? 5. యేసు ప్రభువిచ్చిన గొప్ప ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. దాని విషయమై బాధ్యత కలిగి ఉన్నావా?